ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొమ్మినేనిని విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం సాక్షి ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించాయి. అంతేకాదు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, ముఖ్యంగా సాక్షి కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. ముఖ్యంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై అమరావతి రాజధాని ప్రాంత మహిళలు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజును A1 గా, కొమ్మినేని శ్రీనివాసరావును A2 గా, సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని A3 గా FIRలో చేర్చారు. SC/ST అత్యాచారాల నిరోధక చట్టం, IT చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇక ఇదే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడలోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆయన హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విజయవాడ, తుళ్లూరు నుండి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు బయలుదేరి వెళ్లాయి. ఇక కృష్ణంరాజును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా స్పందించారు. గౌతమ బుద్ధుడి ఆనవాళ్లు ఉన్న నేల ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతిని అవహేళన చేశారని పవన్ ట్వీట్ చేశారు. రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, ఇటువంటి వారిని క్షమించేది లేదని సీఎం అన్నారు. మరి ఏకంగా రాజధాని మహిళలపై ఇంతటి దారుణ వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా వస్తుందో చూడాలి.